హలో పీపుల్, వెల్కమ్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. 2025 సంక్రాంతి అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా మంది కోడి పందాలతో బిజీగా ఉంటారు, గుండాటల్లో బిజీగా ఉంటారు. కొంతమంది నాలాంటి వాళ్ళు సినిమాల్లో బిజీగా ఉంటారు. ఈ ఇయర్ సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయినాయి. ఒకటి మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్, ఇంకొకటి మన బాలకృష్ణ గారి డాకు మహారాజ్, ఇంకొకటి మన వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం. సో ఈ 3 మూవీస్ రిలీజ్ అయిపోయి వాటి టాక్స్ కూడా బయటకు వచ్చేసాయి. బట్ ఆర్డర్ వైజ్ చూసుకుంటే ఒక సినిమా ఫెయిల్ అయినా, ఒక సినిమా హిట్ అయినా సరే దానికి ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. సో సంక్రాంతికి ఎక్కువగా జనాలను అట్రాక్ట్ చేసిన మూవీ ఏది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇక 2025 సంక్రాంతి విన్నర్ ఎవరు అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. వీడియో ఫుల్ గా చూడండి. మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చిన మూవీ ఏది ఆర్డర్ వైజ్, ఒకవేళ మీరు 3 మూవీస్ చూస్తుంటే మీకు నచ్చిన మూవీ ఏది ఆర్డర్ వైజ్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం 3 నుంచి ఫస్ట్ ప్లేస్ కి వద్దాం. థర్డ్ ప్లేస్ లో అయితే మన గేమ్ చేంజర్ ఉంది, రామ్ చరణ్ గారిది. శంకర్ గారు, రామ్ చరణ్ గారు వీళ్ళ కొలాబరేషన్ అనౌన్స్ చేసినప్పుడు ఎంత మంచి బజ్ క్రియేట్ అయింది. అండ్ దట్టు దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటే మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఇస్తారు. శంకర్ గారు అంటే మంచి విజువల్ ఉంటుంది, అలాగే ఒక మంచి కమర్షియల్ మూవీ ఉంటుంది. దట్టు రామ్ చరణ్ గారు వీళ్ళ కొలాబరేషన్ ఒక మంచి హ్యూజ్ కొలాబరేషన్. అలాంటిది 3 years నుంచి మూవీ పోస్ట్ పోన్ అవుతూ ఎలాంటి సింగిల్ అప్డేట్ లేకోకుండా సంక్రాంతికి అయితే రిలీజ్ అయిపోయింది ఈ 2025 లో. బట్ మూవీ రిలీజ్ కు ముందు దాని బజ్ అనేది చాలా నెగిటివ్ లో ఉంది. ఎందుకంటే సాంగ్స్ అనేవి అంత క్లిక్ అవ్వలేదు, అలాగే టీజర్ ట్రైలర్స్ కూడా ఏవి అనుకున్నంత అయితే పెర్ఫామ్ చేసుకోలేకపోయినాయి. అండ్ ఇక ఫైనల్ గా మూవీ వచ్చేసేటప్పటికి మంచి కమర్షియల్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తే ఒక బిలో యావరేజ్ ప్రొడక్ట్ ఇచ్చారు శంకర్ గారు. ఒక 3 years వేస్ట్ చేశారు అని చెప్పాలి రామ్ చరణ్ గారి. అలాగే దిల్ రాజు గారి మనీ కూడా అలా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది మనీ ఎంత ఉందని. బట్ మూవీలో క్వాలిటీ ఉంటే సరిపోద్దా, మూవీలో కంటెంట్ ఉండాలి. సో ఆ కంటెంట్ అనేది మిస్ అయింది. ఎక్కువ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసుకోలేకపోయింది గేమ్ చేంజర్ అనేది. సో అది అందుకే థర్డ్ ప్లేస్ లో ఉంది. అండ్ ఇక సెకండ్ ప్లేస్ విషయానికి వచ్చేస్తే, సో ఈ సెకండ్ ప్లేస్ అనేది అటు ఇటుగా అవే ఛాన్స్ ఉంది. కొంతమందికి ఒక మూవీ నచ్చొచ్చు, కొంతమందికి ఒక మూవీ నచ్చొచ్చు. బట్ ఎక్కువ మంది ఆడియన్స్ యాక్సెప్ట్ చేసిన మూవీ ఏది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ వచ్చేసి డాకు మహారాజ్. సో మన బాలయ్య బాబు గారు, బాబీ గారు కాంబినేషన్, సితారా ఎంటర్టైన్మెంట్స్, తమన్ గారు ఇలా మంచి పాజిటివ్ వైబ్స్ తో రిలీజ్ అయిన ఈ మూవీకి కూడా మంచి యునానిమస్ టాక్ వచ్చింది. దాంతో పాటు సెకండ్ హాఫ్ కొంచెం డ్రాబ్యాక్ ఉండడం, అలాగే అక్కడక్కడ రొటీన్ క్లైమాక్స్ అవ్వడం, ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంచెం దూరం చేసేలా ఉండడం. సంక్రాంతికి కావాల్సింది ఫ్యామిలీస్ ని ఎక్కువగా ఎంటర్టైన్ చేసే మూవీ. సో వాటిలో లక్షణాలు దీంట్లో కొన్ని తగ్గడంతో ఎక్కువ మంది ఫ్యామిలీ ఆడియన్స్ దీనికైతే ప్రిఫర్ చేసుకోలేకపోయారు. చెప్తున్నాను కదా, మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది డాకు మహారాజ్. కొన్ని రీజన్స్, ఫ్యామిలీస్ వాళ్ళు కొంచెం దీనికి అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి అందుకే సెకండ్ ప్లేస్ లో పెట్టాను. అండ్ ఇక ఫస్ట్ ప్లేస్ లో మన అందరికీ తెలుసు సంక్రాంతికి వస్తున్నాం మన వెంకటేష్ గారి మూవీ. సో ఎందుకంటే ఫ్యామిలీస్ అందరూ బాగా ఎగబడి వెళ్తున్నారు, కలెక్షన్స్ కూడా చాలా బీభత్సంగా వస్తున్నాయి. వీటన్నిటితో పాటు వెంకటేష్ గారి కామెడీ, ఫ్యామిలీస్కి కావాల్సిన మంచి ఎమోషన్, మంచి కలర్ఫుల్ మూవీ ఇది. అలాగే దిల్ రాజు గారు, అనిల్ రావుపూడి గారు అంటే అనిల్ రావుపూడి గారికి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఖచ్చితంగా టార్గెటెడ్ ఆడియన్స్ అనే వాళ్ళందరూ పక్కాగా ఎంటర్టైన్ అయ్యే మూవీ ఈ సంక్రాంతికి వస్తున్నాం. ఫ్యామిలీస్ అందరూ పండగ పూటన మంచిగా ఎంజాయ్ చేసి కామెడీని బాగా జనరేట్ చేయగలిగే మూవీ అయింది సంక్రాంతికి వస్తున్నాం. సో అందుకే ఫస్ట్ ప్లేస్ లో సంక్రాంతికి వస్తున్నాం అని పెట్టాను నేను. అండ్ ఇంకొకటి ఇక్కడ నేను మెన్షన్ చేసేది ఏంటంటే, సో సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ రెండు ఒకే రేంజ్ టాక్ అయితే మెయింటైన్ చేస్తాం. బట్ మీరు ఎక్కువ ప్రిఫర్ చేసుకోవాలంటే సంక్రాంతికి వస్తున్నాం అనేది ఫ్యామిలీస్ తో ఎక్కువ వెళ్ళి ఎంజాయ్ చేసే మూవీ. అండ్ డాకు మహారాజ్ అనేది ఒక యూత్, అలాగే మాసెస్ ఎవరైతే ఉన్నారో యూత్ ని అట్రాక్ట్ చేసే మూవీ డాకు మహారాజ్. సో రెండిట్లో ఏది అనేది నేను సరిగ్గా చెప్పలేను, బట్ ఆడియన్స్ ఎక్కువగా యాక్సెప్ట్ చేసింది ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్పాను. అందుకే డాకు మహారాజ్ ని కొంచెం తగ్గించాను. అలాగని మూవీ ఏం తక్కువేం కాదు. డాకు మహారాజే సంక్రాంతికి వస్తున్నాం అన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంటర్టైన్మెంట్ వేలో ఉన్నాయి. ఇది మాసెస్ కి, ఇది ఫ్యామిలీస్ కి. సో ఇది నా లిస్ట్. అయితే మీ లిస్ట్ ఏదో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి మీరు ఈ మూడిట్లో ఏ మూవీ మీకు బాగా నచ్చింది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇది వీడియో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.